మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఆ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1975వ బ్యాచ్ దగ్గర 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ విద్యార్థులందరూ కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనం అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడికి గతంలో ఉన్న వారి పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ కలుసుకొని వారి మెమోరీస్ గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా పలకరించుకుంటూ అలాగే వారి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఎంతో ఘనంగా సన్మానం చేసుకుంటూ ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. వారితో మాట్లాడి వారి మెమోరీస్ అట్లనే ఎలా వాళ్ళ స్కూల్ డేస్ ఎలా గడిచాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అట్లనే వారు మనతో పాటు కొంతమంది మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? నా పేరు ఉపేందర్ అండి. సార్ ఎన్నో బ్యాచ్ సార్ మీరు? ఇప్పుడు 50 years కంప్లీట్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయి మేము 1975 సుజాత నగర్లో మేము 10th క్లాస్ చదువుకున్నాము. ఇప్పుడు 18 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, 15 మంది అబ్బాయిలు, 3 అమ్మాయిలు అనమాట. దాన్ని పునస్కరించుకొని 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి కోవూరు శ్రీనివాస్, ఆయన కొత్తగూడెం ఛాంబర్స్ ప్రెసిడెంట్ అనమాట. కొంతమంది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కలిసేసి ఒక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేసుకున్నాం అనమాట. దాని సందర్భంగా ఎక్కడ కూడా ఉన్న మా టీచర్లు అందరూ కూడా మా అదృష్టవశాత్తు దాదాపు 10 మంది టీచర్లు కూడా మాకు అందరూ దొరికారు. వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా సన్మానం ఒకటి చేయాలని అనుకున్నాము. మా స్టూడెంట్స్ అందరం కూడా చాలా సంవత్సరాలుగా 50 years అంటే నాకు తెలిసి యాక్చువల్గా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10th క్లాస్ చదివిన విద్యార్థులు అయితే ఎక్కడ ఉండరు. వాళ్ళ గురువులు కూడా తీసుకొచ్చేసి మా అనుభవాలు మేము మా ఫ్రెండ్స్ కలుసుకుంది మా ఉపాధ్యాయులతో మాకున్న అనుబంధాలు అన్ని కూడా మేము నెంబర్ వేసుకొని చేసుకుంటున్నాము. దీనికి ఇక్కడ కొత్తగూడెం లేపాక్షిలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా ఆనందంగా ఉంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా లేని గొప్ప ఆనందం ఏంటంటే ఫ్రెండ్స్ కలుసుకుంటే మళ్ళీ మా గురువులు కలుసుకుని వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అనమాట. వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మమ్మల్ని గుర్తుపట్టకపోయినా కానీ మేమైతే వాళ్ళని గుర్తుపట్టాము అనమాట. ఆల్మోస్ట్ మీరు చదువుకున్న వాళ్ళు అందరూ వచ్చారు సార్. ఒక్క ఫ్రెండ్ మాత్రం ఆయన చనిపోయాడు, డాక్టర్ సంపత్ కుమార్. మిగతా ఇద్దరు గురించి యాక్చువల్ ఆచూకీ తెలియదు, చాలా ట్రై చేసాం అనమాట. చనిపోయారని చెప్పలేం కానీ పెద్దగా మా లిస్ట్ లో అయితే లేరు. మిగతా అందరూ వచ్చారు అనమాట. యాక్చువల్ గురువులు కూడా అందరూ వచ్చారు. గురువులు అందరూ చాలా 99% గురువులు అందరూ కూడా వచ్చారు. మాకు 6th 7th తెలుగు చెప్పిన దగ్గర నుంచి 10th క్లాస్ చెప్పిన తెలుగు సార్ వరకు మ్యాథ్స్ టీచర్, సైన్స్ అందరూ కూడా రావడం జరిగింది. సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ స్కూల్ గెస్ట్ హెడ్ మాస్టర్ గా 36 సంవత్సరాలు చేశాను. తర్వాత రిటైర్ అయిన తర్వాత హైకోర్టులో హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సార్ నమస్తే. సార్ మీ పేరు? కొదుమూరు శ్రీనివాసరావు. సార్ ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది బాగా. అది ఇక్కడ మేమందరం పాత 50 సంవత్సరాల క్రితం వాళ్ళందరినీ కలుసుకోవటం, అలానే మా గురువు గారిని వీళ్ళందరికీ ఇక్కడ నేను కొత్తగూడెంలో ఉంటాను కాబట్టి నేను వీళ్ళందరికీ అనుసంధానకర్తగా ఉండి వీళ్ళందరినీ పిలిపించడం జరిగింది. సార్ 50 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ అందరూ ఒకటేసారి కలిసారు. ఏమనిపించింది ఒకసారి చూడగారు? ఈ మేమందరం కలుసుకోవాలని తోటి కలిపి అలానే మళ్ళా ఈ కార్యక్రమం కూడా చేయాలని మా గురువుగారులందరినీ వీళ్ళు హెడ్ మాస్టర్ వీళ్ళ టీచర్లందరినీ సార్ పట్టుకుంటే మేము పోయి ఇన్వైట్ చేసి వచ్చి నేనే వెళ్ళాను చేసి తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ నడిపిస్తా ఉన్నాం. చాలా చాలా హ్యాపీగా ఉన్నది. ఇది ఒక ప్రేరణ కావాలండి మిగతా విద్యార్థులకు కూడా, మిగతా రిటైర్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ ప్రేరణ అయ్యి మనం చదువుకోగానే మన గురువులు మర్చిపోవడం కాదు కదా, వాళ్ళందరూ పట్టుకొచ్చేసి మనం సన్మానం చేసేసి ప్లస్ మన ఫ్రెండ్స్లో ఎవరైనా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
మేమంతా ఉద్యోగం చేసి ఈయన మంచి బిజినెస్ కావచ్చు. కొంతమంది మనకు తెలియదు ఫ్రెండ్స్, వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు. వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి సాయం చేయాలని ఒక ఈ మీటింగ్ తర్వాత మేమంతా కూర్చొని ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడితే మా ఫ్రెండ్స్ లో మా చదువుకున్నప్పుడు 6th to 10th లో వాళ్ళకి ఆర్థికంగా కూడా సాయం చేయడం జరుగుతుంది. మీ పేరు? నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్ 75 10th బ్యాచ్ వాళ్ళు, మేము 77 10th బ్యాచ్. అంటే వాళ్ళకి గురువులే, మాకు కూడా గురువులే. మా సార్లందరికీ చేయాలనే ఆలోచనతో మా అన్నయ్యలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డిసైడ్ చేసుకున్నారు. నిజంగా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే 50 సంవత్సరాలు 10th క్లాస్ చదివిన తర్వాత 50 ఏళ్ల తర్వాత అందరు కలవటమే గొప్ప, బతకడమే గొప్ప అనుకుంటే కలవటమే గొప్ప. తర్వాత కలవటమే కాకుండా వాళ్ళకి చదువు చెప్పిన గురువులు కూడా చాలా మంది బతికుండటం కూడా గొప్ప. అందరూ అదృష్టవంతులు. మాక్సిమం అందరూ ఉన్న వాళ్ళందరూ లైఫ్ జీవించే ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చాం ఇక్కడ కార్యక్రమానికి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు. ఎందుకంటే మాకే 63-65 వచ్చాయి, మా సార్లకి 80-85 పైన వచ్చాయి. నా ఉద్దేశంతో వరకు రాష్ట్రంలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత కలుసుకుంటున్నటువంటి బ్యాచ్ వీళ్ళే. వాళ్ళ టీచర్లకు సన్మానం చేయడం కూడా నా ఉద్దేశంతో వరకు రాష్ట్ర చరిత్రలో మీదే ప్రథమం అనుకుంటున్నాం. ఐఎమ్ హ్యాపీ. అప్పటి చదువులకి ఇప్పటి చదువులకి, అట్లనే అప్పటి విద్యార్థులకి ఇప్పటి విద్యార్థులకి డిఫరెన్స్ ఏంటి సార్? ఎట్లుంది? పూర్తి తేడా ఉందండి. ఇప్పుడైతే పిల్లగాళ్ళకి సారు బెత్తంతో కొట్టేసి ఇది లేదు, పేరెంట్లు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడున్న ఈ వ్యవస్థనే మార్చాలి. ఎందుకంటే అప్పుడు కొట్టినా కానీ అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్సే తప్పు, సార్ వచ్చి కొడితే వీడు దండిస్తే ఎందుకు దండించారని ప్రశ్నించడం అనేటువంటి విధానాన్ని తల్లిదండ్రుల యొక్క యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎందుకంటే బెత్తం వద్దు అని అంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయి పిల్లగాడిది. అప్పుడున్నటువంటి దండనే ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు. నా పేరు సిహెచ్ వెంకటేశ్వరరావు. ఎక్కడ సార్? నేను ఇక్కడ సుజాత నగర్ ఉంటాను. నేను 76 బ్యాచ్ మాది. సీనియర్, వీళ్ళకి సీనియర్, వీళ్ళకి జూనియర్. మేము మా అందరి ఉపాధ్యాయులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము రిటైర్డ్ ఉపాధ్యాయులుగా మేము రిటైర్డ్ ఉపాధ్యాయులు మా గురుగారులని కలుసుకోవడం ఇంకా చాలా బాగుంది. మేము ముగ్గురం ఉపాధ్యాయులు, మేము ముగ్గురం రిటైర్డ్ టీచర్స్. మా టీచర్స్ తో కూడా పనిచేసాము మేము. అలాంటి అదృష్టం మాకు కలిగినందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మేము వాళ్ళని కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషం.